ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, ఇంకా మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు. కేవలం దేవుని కృపే అని మనందరికీ తెలుసు కదా. మనకన్నా గొప్ప వాళ్ళు, మనకన్నా ఎంతో తెలివి జ్ఞానం ఉన్నవాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కూడా ఈ సమయం చూడలేక, క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. కానీ మనం ఇంత సజీవులుగా, ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మరి ఇంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మీ మనసులో ఎవ్వరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసూయ గాని మనసులో ఏమి పెట్టుకోకుండా దేవుని పాదాల దగ్గరికి రండి. మనం ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎంత కన్నీరు కార్చినా, మన హృదయం కృమ్మరించినా కూడా ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. ముందు అసలు చెవి ఒగ్గడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా చెవి ఎగ్గుతాను అంటాడు కదా తండ్రి. ఇలాంటి ప్రార్థన అయితే తండ్రి చెవి ఒగ్గడు, అస్సలు వినడు. కాబట్టి ఎవ్వరి మీద ద్వేషం, కోపం, అసూయ ఏమీ వద్దు. ప్రశాంతంగా మన సమస్యలన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టి ఎవ్వరి మీద కోపం లేకుండా సమాధానపడి ఆ తర్వాత ప్రార్థనలో కూర్చుంటే తండ్రికి ఎంత సంతోషమో. ఎందుకంటే ప్రతిరోజు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ మార్పులు మీలో రావాలి, ఇలా మార్చుకోండి, మిమ్మల్ని మీరు ఇలా ఉండండి, ప్రార్థనకు ముందు ఇలా ఉండండి, ఒకవేళ ఎవరి మీద నా కోపం ఉంటే వెళ్ళి సమాధాన పడండి, ఆ తర్వాత నాతో మాట్లాడండి అమ్మా అని తండ్రి మనల్ని ప్రతిరోజు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటే ఎంత ముచ్చటో తండ్రికి. ఇక చాలా ఇంట్రెస్ట్గా వింటాడు మనం చెప్పే మాట, మనం చేసే ప్రార్థన చాలా ఇంట్రెస్ట్గా వినే ప్రార్థనకి జవాబు కూడా తండ్రి పంపిస్తాడు. కాబట్టి దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా పగలు మేఘస్తంభమై మమ్మల్ని తీసుకెళ్లారు, మళ్ళీ అంతే క్షేమంగా రాత్రి అగ్నిస్తంభమై మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత ప్రభా. ఎంతో మంది మాకన్నా గొప్ప వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. హాస్పిటల్లో యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మరి మమ్మల్ని క్షేమంగా తెచ్చిందేవా మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద అల్పులైన అభాగ్యులమైన మా మీద ఎటువంటి అర్హత లేని మట్టి వంటి వారు నా తండ్రి. మరి అలాంటి మా మీద ప్రభా మీ కృప, మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. బిడ్డలకున్న సమస్యలు తీసివేయండి. ప్రతి సమస్య మీకు తెలుసు, ప్రతి విచారం, ప్రతి వేదన, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న బాధ సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఏ అవసరాల నిమిత్తం మీ సన్నిధికి వచ్చారు, మీ పాదాల దగ్గరకు వచ్చారు నాకైతే తెలియదు ప్రభా. ప్రార్థించమని ఎంతో మంది ప్రభా మరి ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి, మీ పాదాల దగ్గర పెడుతున్నారు. నేనే పాటిదాన్ని నా తండ్రి, నేనేం చేయగలను, నేనెంత, నా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. అయినా సరే బిడ్డలు నా తండ్రి, సిస్టర్ మీరు ప్రార్థన చేస్తే మాకు మా గురించి కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. కానీ నేను కాదు నా తండ్రి, నేనెంత, నా భక్తి ఎంత ప్రభా. ప్రతి ఒక్కరు మీ దగ్గరకు రావాలి, ప్రతి ఒక్కరి బాధ మీతో చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరి అవసరత మీ దగ్గరికే ప్రభా మీతో చెప్పుకోవాలి నా తండ్రి. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఇంకా అధైర్యంగా ఉన్నా సరే నా తండ్రి, ఒంటరి వాళ్ళు అయిపోయినా సరే ప్రతి ఒక్కరు నా ప్రభా మీ దగ్గరికి రావాలి. మనుషుల వైపు బిడ్డలు చూడవద్దు నా తండ్రి, మీ మీదే ఆనుకోవాలి. నా తండ్రితో నేను పంచుకుంటే, నా తండ్రితో నేను చెప్పుకుంటే నా బాధకి నా పరిష్కారం నా తండ్రి నాకు చూపిస్తాడు. నేను ఓడిపోతే నన్ను ఓదారుస్తాడు, నన్ను గెలిపిస్తాడు నా ముందుండే. నేను కన్నీరు కారిస్తే నా కన్నీరు తుడుస్తాడు నా తండ్రి. నేను ఒంటరిగా ఫీల్ అయితే నాకు తోడుగా నడుస్తాడు నా తండ్రి. గాఢాంధకారంలో నేనున్నా సరే నాతో ఎవ్వరూ ఇక్కడ నాతో పాటు ఉండలేరు, కానీ నా తండ్రి మాత్రమే
నాకు తోడుగా ఉండగలడు అని ప్రభా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నా తండ్రి మీ దగ్గరకు రావాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ వైపే చూడాలి, మీ గురించే ఆలోచించాలి ప్రభా. మరి ఆర్థిక సమస్యలతో ప్రభా అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా అయిపోయారు నా తండ్రి. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నా ప్రభా. మరి వాళ్ళ మనసుకు నచ్చినట్టు వారి సొంత ఆలోచనతో నా తండ్రి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నా ప్రభా తండ్రి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయాడు, అలాగే వెళ్ళిపోయారు నా తండ్రి బిడ్డలు. అయినా సరే మీరు నా తండ్రి బిడ్డల మీద కోప్పడకుండా వాళ్ళ మీద జాలిపడి నా తండ్రి అమ్మా ఇదిగో దారి తప్పిపోయారు, మీ సొంత ఆలోచనతో వెళ్ళారు, అయినా పర్వాలేదు, ఇదిగో మీరు చేసిన తప్పు నా దగ్గరికి రండి, నా దగ్గర మీ తప్పు ఒప్పుకోండి, క్షమాపణ అడగండి, ఖచ్చితంగా నేను మీకు దారి చూపిస్తానని ప్రభా బిడ్డలతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల హృదయాలు కఠినమైన హృదయాలు కరిగింపచేసిన ప్రభా మీ దగ్గరకు రావాలి నా తండ్రి. నాకు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. నేను ఇంత తప్పు చేసినా సరే, ఇంత బాధ పెట్టిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు నా తండ్రి, ఇప్పుడు కూడా నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు అని ప్రభా బిడ్డలు గ్రహించి నా తండ్రి మరి కన్నీటితో వారు చేసిన తప్పు నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభా. మరి గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అసహనాన్ని తీసివేయండి ప్రభా, నిరుత్సాహాన్ని తీసివేయండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి పాదాలు పట్టుకుంటేనే నా సమస్యకి పరిష్కారం, నా అప్పులన్నీ తీరాలంటే నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడు నా తండ్రి. ఖచ్చితంగా నా అప్పులు కూడా నా తండ్రి తీరే మార్గం నాకు చూపిస్తాడు అని ప్రభా బిడ్డలు మనస్ఫూర్తిగా విశ్వసించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. వారికి ఉన్న అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని తీసివేసిన ప్రభా విశ్వాసం నమ్మకంతో నింపండి నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి, మరి బిడ్డలు మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందని ప్రభా, మరి ఇంతవరకు బిడ్డలు కలగలేదు, గర్భఫలం రాలేదు అని ప్రభా బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు నా తండ్రి. మరి వారితో కూడా మీరు మాట్లాడి ప్రభా స్పెషల్గా ప్రత్యేకంగా బిడ్డలతో మీరు మాట్లాడారు. అమ్మా ఇదిగో ఎంతో మంది ఉన్నారమ్మా మీలాంటి వాళ్ళే, అయినా సరే వాళ్ళు నిరుత్సాహపడలేదు తల్లి, నా వైపు చూశారు, నా దగ్గరికే వచ్చారు, నా మీదే అనుకున్నారు, నేను ఎప్పుడెప్పుడు వాళ్ళకి గర్భఫలం ఇస్తానా అని కనిపెట్టుకొని ఉన్నారమ్మా. అలా మీరు కూడా కనిపెట్టుకొని ఉండండి. అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు, అసహనానికి గురవద్దమ్మా అని ప్రభా బిడ్డలు మీరు హెచ్చరించి ప్రభా మరి ప్రోత్సహిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మనసును మార్చండి, వారి ఆలోచన మార్చండి, వారి మనసులో ఉన్న బాధను తీసివేయండి ప్రభా. మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు నా తండ్రి, మనుషుల మాటలు వాళ్ళ చెవిని పడనివ్వద్దు నా ప్రభా. ఖచ్చితంగా నేను ఏదో విషయంలో నా తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించునేమో, ఒకవేళ నా భర్త ఏమన్నా వ్యతిరేకంగా వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడేమో, మేము ఏ విషయంలో మేము దారి తప్పుంటాం అని ప్రభా బిడ్డలు గ్రహించుకున్న తండ్రి. వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకున్న తండ్రి, మీ నుంచి నా ప్రభా మరి గర్భఫలాన్ని పొందుకునే వరకు ఆసక్తితో మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల హృదయాలు మనుషుల వైపు చూడొద్దు నా తండ్రి, మీ వైపే చూడాలి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదియో లేదని బిడ్డలు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ముసలితనం వచ్చినా పర్వాలేదు, నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. మనుషుడికి అసాధ్యమే, కానీ నా తండ్రికి సమస్తము సాధ్యమే అని ప్రభా బిడ్డలు మనస్ఫూర్తిగా విశ్వసించి నా తండ్రి మరి విశ్వాసం నమ్మకంతో మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసిన ప్రభా హన్నా వలె వాళ్ళ హృదయాన్ని కృమ్మరించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ సహాయం లేకుండా బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో, వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు తెలియదు నా ప్రభా. కానీ మీరు మీ కృప అనుగ్రహించి వాళ్ళకు నేర్పించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా, అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు తల్లి. బిడ్డల వైపు మీరు మాట్లాడండి. బిడ్డలతో మరి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. వారి హృదయాన్ని కృమ్మరించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే మీ చిత్తంలో నా తండ్రి గర్భఫలాన్ని పొందుకున్నారో బిడ్డకి తల్లికి ప్రభా మీ కృప అనుగ్రహించి మరి బిడ్డల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభా. మరి కడుపులో శిశువు నా తండ్రి మరి ఏ నెల ఎంత బరువు ఉండాలి, ఏ అవయవాలు ఏ సమయంలో రావాలి, అంత పూర్తి ఆరోగ్యంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ కాపుదల ఉంచిన తండ్రి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేసి నా ప్రభా మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు చూసినప్పుడల్లా నా తండ్రి నా ప్రార్థన ఆలకించి నాకు ఎటువంటి అర్హత లేదు, అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికరపడి నా గర్భఫలాన్ని ఇచ్చాడు. నా కూతురు నా కొడుకు ఇట్లా నా కళ్ళ ముందు తిరుగుతున్నారంటే నేనేదో గొప్పదాన్నని కాదు, నేనేదో భక్తి గల దాన్నని కాదు, అయినా నా తండ్రి నా మీద జాలిపడి
నా బిడ్డలు దయచేశాడు అని ప్రభా ప్రతిరోజు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభా. నూతన హృదయాన్ని, నూతన ఆలోచనలు, నూతన తలంపులు నా తండ్రి, నూతన ప్రవర్తన బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎంతో మంది ప్రభా మీ ద్వారా నా తండ్రి అనేక మేలులు పొందుకున్నారని ప్రభా సంతోషంతో సాక్ష్యాన్ని ప్రభా మాతో పంచుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. తగ్గింపు జీవితం కలిగి ఉంటే మీ ప్రేమ ఎలా ఉండిద్దు, మీ కాపుదల ఎలా ఉండిద్దు బిడ్డలకి ప్రభా తెలియజేస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ఇంకా ప్రభా అనేక మంది ప్రభా వారి కుటుంబాల్లో నా తండ్రి ఇంకా అద్భుత కార్యాలు పొందుకొని మీ నుండి నా ప్రభా బిడ్డలు అద్భుత కార్యాలు పొందుకొని మేలులు పొందుకొని ఇంకా సాక్ష్యాన్ని ప్రభా మాతో పంచుకునేలా బిడ్డల జీవితాల్లో జరిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రభా మీ నుండి మేలులు పొందుకొని అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం మీరు అనుగ్రహించండి ప్రభా. అశాంతి లేకుండా నా తండ్రి మరి అపవాద శక్తులు, సాతాను శక్తులు నా తండ్రి ఆ కుటుంబాల్లో ఉండకుండా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డల కుటుంబాలని బిడ్డల ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు భయపడకుండా నా తండ్రి అధైర్యపడకుండా సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు వాళ్ళు చూడకూడదు నా ప్రభ. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకున్నాడు. నేనేదో విషయంలో దారి తప్పిపోయి ఉంటాను, ఎక్కడో నేను పొరపాటు పడి ఉంటాను, ఎక్కడో నేను జారిపోయి ఉంటాను, అందుకే నా తండ్రి నాకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు అని ప్రభా సమస్య గురించి ఆలోచించి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఏ విషయంలో దారి తప్పారు నా తండ్రి బిడ్డలు గ్రహించుకుని నా ప్రభా ఆ తప్పు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో పశ్చాత్తాపపడి ఆ తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా ప్రభా. లోకం వైపు బిడ్డలు చూడకూడదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఏదైనా సమస్య వచ్చినా సరే, ఏ విషయమైనా సరే మీ దగ్గరికి రావాలి కానీ మనుషుల వైపు చూడకూడదు. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయిద్ది అనే ఆలోచన ఎవ్వరికీ నా ప్రభా ఉండనివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు, నేను ధైర్యంగా ఉంటాను సింహము వలె. నేనెందుకు భయపడాలి, నేనేదో గొప్పదాన్ని నీతిమంతురాలు అని కాదు, అయినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నన్ను హెచ్చరిస్తాడు. నేను జారిపోతుంటే నన్ను గద్దించి మరలా సరైన దారిలో నడిపిస్తాడు. ఈ సమస్యలు ఎన్నొచ్చినా సరే పర్వాలేదు, వాటన్నిటినీ పరిష్కరించగల శక్తి గల తండ్రి నాకున్నాడు అని ప్రభా బిడ్డలు నా తండ్రి ధైర్యంగా సింహము వలె ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే మారు మనసు పొందాలని ప్రభా మరి కుటుంబాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు, ఇంకా మీకు దగ్గర అవ్వాలని, మీలో అంటుకట్టుబడి ఉండాలని ప్రభా మరి ఆత్మీయంగా ఎదగాలని ప్రభా ఎవరైతే నా తండ్రి ఆసక్తితో ఉన్నారో మరి ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డల ఆలోచన ఆశను బట్టి నా ప్రభా బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా నడవాలో బిడ్డలకు నేర్పించండి. మేం చెప్తే బిడ్డలకు అర్థం కాదు ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు, ఖచ్చితంగా ఆ ప్రకారంగా వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు నా తండ్రి. మీ మాట చొప్పునే బిడ్డలు నడవాలి ప్రభా, మీ వాక్య ప్రకారమే బిడ్డలు వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి నా తండ్రి. ఆశ నాకుంది నా ప్రభా, బిడ్డలందరూ వాళ్ళ నడుచుకుంటూ చూడాలని ఎంతో ఆశ కలిగించింది మీరే నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన ప్రభా రిజల్ట్స్ కోసం చూస్తున్నారో, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా బిడ్డలతో మీరు ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి. వారు ఖచ్చితంగా నా తండ్రి నాకు జాబ్ ఇస్తాడు, నేనేదో గొప్పదాను, నేనేదో తెలివిగలదాను, నేనేదో జ్ఞానవంతురాలని కాదు, అయినా సరే తండ్రి నా మీద కనికరపడి నా మీద జాలిపడి ఖచ్చితంగా నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు. నా తండ్రి పక్షపాతి కాదు, ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే తండ్రి అంతకన్నా కాదు, ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు. ఒకవేళ ఇది కాకపోతే వేరే ఉద్యోగం, ఇంతకన్నా విలువైన ఉద్యోగం నాకు ఇస్తాడు నా తండ్రి. అంతేగాని నా ప్రార్థనకు విముఖుడై ఉండడు నా తండ్రి. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు జవాబిస్తాడు. నేను కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి అనే మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. పిరికితనాన్ని ప్రభా బిడ్డలకు తీసివేయండి ప్రభా, అధైర్యాన్ని తీసివేయండి నా తండ్రి. మరి మీలో నా తండ్రి బిడ్డలు మీ వైపు చూసి ధైర్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మీరుంటే చాలు తండ్రి, లోకంలో ఎవ్వరు మాకు తోడున్నా లేకపోయినా మీరుంటే చాలు ప్రభా. మీ బాహుబలం మాతో ఉంటే మాకింకా ఎటువంటి అధైర్యంగానే నిరుత్సాహంగానే మాకు ఉండదు ప్రభా. మరి బిడ్డల కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి నా తండ్రి రక్షణ
దయచేయండి ప్రభా. మారు మనసు అంటే నా తండ్రి మీ వాక్య ప్రకారం ఎలా నడవాలి, బాప్తీసం తీసుకుంటే సరిపోయింది అనుకుంటున్నారు, కానే కాదు. బాప్తీసం తీసుకొని ప్రభా మీ మాట చొప్పున బిడ్డలు ఎలా నడుచుకోవాలో బిడ్డలకు ఆలోచన ఇవ్వండి. వాళ్ళ హృదయాలకి మీరు తలంపులు ఇవ్వండి ప్రభా. నూతన ఆలోచన ఇవ్వండి, నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ప్రవర్తన, నూతన జీవితాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాగో నడిచారు, కానీ అది కరెక్ట్ కాదమ్మా. ఇదిగో నా మాట చొప్పున మీరు నడుచుకోండి, నేను ఎలా ఉండమని చెప్తున్నాను అలా ఉండండి చాలు, మీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తానని ప్రభా బిడ్డలతో మాట్లాడి ప్రభా వారు అడిగే ప్రార్థనకి ప్రభా మీరు జవాబు పంపించి అద్భుతమైన రీతిగా నా తండ్రి బిడ్డలు మరి సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. జవాబు వచ్చిందంటే ఆ హృదయాలు ఎంత సంతోషంగా ఉంటాయో నా తండ్రి. కానీ మీ దగ్గర నుంచి ప్రభా జవాబు పొందుకునేదాకా ఎలా ఓర్పు సహనంతో ఉండాలో నా తండ్రి బిడ్డలకు అలవాటు చేయండి. ఆ మనసునివ్వండి ప్రభా. సాత్వికమైన మనసు మా అందరికీ దయచేయండి, సున్నితమైన మనసును మాకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా, మరి ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారు చేసిన తప్పులు నా తండ్రి తెలిసి చేశారు, తెలియక చేశారు ప్రభా. ఏదైనా విషయంలో మీ మాటకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే, మరి లోకంలో పడిపోయి ఉంటే దయచేసి బిడ్డలు క్షమించండి ప్రభా. వాళ్ళు చేసిన తప్పులు క్షమించిన తండ్రి వారికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా. ఆ కుటుంబాల్లో ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. ఖచ్చితంగా నా కుటుంబంలో ఉన్న వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు, సంపూర్ణ స్వస్థత నా తండ్రి దయచేస్తాడు. మేమేదో గొప్ప వాళ్ళమని కాదు, అయినా సరే తండ్రి నా మీద మా మీద జాలిపడి కనికరపడి ఖచ్చితంగా సంపూర్ణ స్వస్థత ఇస్తాడు అని ప్రభా ఆలోచన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి అది ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి వ్యాధి అయినా సరే నా ప్రభా యేసు నామంలో నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేదు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. మరి బిడ్డలకున్న ఆశ చొప్పున వారిని తట్టి లేపిన ప్రభా ప్రార్థనలో కూర్చోబెట్టండి. ఏదైతే బిడ్డల జీవితంలో మీరు జరిగించబోతున్నారో అదే దాని గురించే వాళ్ళు ప్రార్థన చేసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు బిడ్డలు పొందుకోవాలి. వాళ్ళు చేసిన తప్పుకు పశ్చాత్తాపడే అవకాశం మీరు ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలకు కూడా పరిష్కారం మీరు చూపించబోతున్నారు, పంపించబోతున్నారని బిడ్డలు ధైర్యంగా ఆశగా మీ వైపు కనిపెట్టుకొని ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల జీవితాల్లో అద్భుతాలు పొందుకొని నా ప్రభా శాంతి సమాధానంతో ప్రభా బిడ్డలు పొందుకుని నా తండ్రి ఒక అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు దారి తప్పిపోతుంటే సరైన దారిలో నడిపించాలని ప్రభా బిడ్డలు ప్రతి విషయంలో ప్రతి రోజు మీరు హెచ్చరిస్తున్నారు. ఆ విషయం నా తండ్రి బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని, తెలివిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలు ఇంకా మీకు దగ్గర అవ్వాలి ప్రభా, మీ మీదే ఆధారపడాలి, మీ వైపే చూడాలి, మీ గురించే ఆలోచించాలి ప్రభా. అటువంటి నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. గడిచిన ఈ దినం అంతా మేము ఏదైనా విషయంలో ప్రభా మరి మా తోటి వారిని బాధ పెట్టున్నా, మా పనుల వల్ల మా ప్రవర్తన వల్ల ప్రభా మీ హృదయం నొచ్చుకొనుంటే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు ప్రభా. అయినా సరే నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేని వాళ్ళం. మా వల్ల మీ మనసు నొచ్చుకొనుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. ఇంకెప్పుడు అలా ప్రవర్తించే ఆలోచన మాకు రానివద్దు నా తండ్రి. మా తోటి వారు ఎవరైనా సరే మా వల్ల బాధపడి ఉంటే వాళ్ళకి ప్రభా మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇంకెప్పుడు ఎవరిని ప్రభా మా ప్రవర్తన వల్ల కానీ మాట వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండే హృదయాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచున్న పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మా దేశం చుట్టూ ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. గాఢ నిద్ర మాకు దయచేయండి. ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని, సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.